హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. సమ్మక్క సారక్క, సమ్మక్క సారలమ్మ అసలు కథ ఏంటి? కుంకుమ భరణీలనే ఎందుకు కొలుస్తారు? మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ముఖ్యత ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మలు ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ జాతర ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి అనేక సందేహాలకు చాలామందికి ఉంటాయి. వాటన్నిటికీ సమాధానాలే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలు. అయితే సమ్మక్క సారలమ్మ అసలు కదా కుంకుమ భరణీలను ఎందుకు కొలుస్తారంటే, పులుల మధ్య సమ్మక్క దొరకడం వల్ల మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలు అనేకంగా ఉన్నాయి. ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళి సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పాపను కోయదొరలు గూడారానికి తీసుకెళ్ళి దాచారు. పాప గూడారంకి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవత రూపంలో ఉందని, అమ్మవారే వచ్చారని మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశాడు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. అక్కడ గూడారంలో మేడరాజు చక్రవర్తి అలా కాకతీయుల కాలంలో సామాన్య శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయులు పరిపాలిస్తున్న రోజుల్లో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగడిగిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క పగడిగిద్ద రాజుల దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు. పగడిగిద్ద రాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేరు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడంతో తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగడిగిద్ద రాజుపై సమరశంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్కవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగడిగిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు సమ్మక్క పగడిగిద్దరాజు అల్లుడు వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయుల సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణం విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెన్న వాగుగా జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ విధంగా తన కుటుంబం మరణించిన రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత చెట్టు కింద ఒక పుట్ట దగ్గర ఒక కుంకుమ భరణిగా కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. ఆ విధంగా కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజు కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకొకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరణీలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొకసారి
మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఈ విధంగా మేడారంలో అయితే మొదలయ్యింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాండ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడార గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.